మహాపరిశుద్ధులైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవత, ఈ రాత్రికాల సమయంలో మీతో కలిసి కొన్ని అమూల్యమైన విలువైన సంగతులు సహాయం చేయమని, మంచి మాటలను మాకు అందించమని కోరి క్రీస్తు పేరుకి ప్రార్థించున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రభు రక్షకుడైన పేరు పేరున ఈరోజు మంచి పాఠాన్ని రోమిలకు రాసిన 3వ అధ్యాయము 19-20-21 వచనాలను ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. రోమిలకు రాసిన 3వ అధ్యాయము 19-20-21 వచనాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాస్తున్న ఈ పత్రికలు మన పరిశోధన 3వ అధ్యాయం 19వ వచనం వరకు చాటింది. ఈరోజు 19-21 వచనాలు ఉంటుంది కదా. రోమపత్రికలో పౌలు గారు ధర్మశాస్త్రాన్ని గురించిన అవగాహన ఆనాటి రోమ సంఘానికి నేడున్న క్రైస్తవులకు వివరిస్తున్నారు. ఆయన వివరించడంలో ఆయన ఉపయోగించిన భాష, ఆయన రచనా విధానం చదువు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవునట్లును. జాగ్రత్తగా ఈ పదాలను నోట్ చేసుకోవాలి. ధర్మశాస్త్రము చెప్పుచున్నది, ఆ చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోబడిన వారితో చెబుతుంది అని మనం ఎరుగుతాము. విషయాన్ని ఇక్కడ ఫైనల్ చేశారు. మొదటిగా సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవుతుంది అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ చేసిన తప్పులకు దేవుడు శిక్ష విధించడానికి న్యాయమూర్తిగా సిద్ధపడ్డాడు. సర్వలోకము దేవుని శిక్షకు వెళుతుంది. సర్వలోకము దేవుని శిక్షకు వెళుతుందంటే దేవుడు న్యాయమూర్తిగా వారి పాపాలకు శిక్ష వేయడానికి సిద్ధపడుతున్నాడు. మరి ధర్మశాస్త్రము అనే ఆ విషయాన్ని ప్రస్తావించి ధర్మశాస్త్రము ఎవరికి అంటే దాన్ని ఎవరికి ఇచ్చాడో, ఎవరికి దానికి లోబడిమని చెప్పమన్నాడో, ఎవరు దానికి లోబడాలో వారికి చెందుతుంది అన్నాడు. ఒకసారి లాస్ట్ మాట మళ్ళీ వినిపించాడు. ధర్మశాస్త్రము చెప్పుచున్నవన్నీ ధర్మశాస్త్రమునకు లోనైన వారి చెబుతున్నది అనే విషయం మనకి తెలుసు. ధర్మశాస్త్రం ఎవరికి? ధర్మశాస్త్రం అనగా భారతదేశంలో ఉన్న మనకు ధర్మశాస్త్రం. ప్రపంచ దేశాలలో ఉన్న ఎవరికి దేవుడు పాత నిబంధన అనే ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. ఇచ్చింది ఎవరికి అంటే కేవలం అబ్రహాము గర్భాన పుట్టిన యాకోబు పిల్లలైన 12 గోత్రాల వారికి ఈ ధర్మశాస్త్రం పాత నిబంధన అనేది ఇవ్వడం జరిగింది. ఎవరి అందుకే యూదులకు ఉన్న ప్రత్యేకత ఏంటి అని 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. 3వ అధ్యాయం 1వ వచనంలో యూదులకి కలిగిన గొప్ప ఏంటి, సున్నతి వల్ల ప్రయోజనం ఏంటి, ప్రతి విషయములో అధికమే. అందులో దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. అంటే దేవుడు మొదటిగా యూదులకు దేవుడి వాక్యాన్ని అనుగ్రహించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఆ తర్వాత వచ్చిన సంతానాన్ని దేవుడు ఒక ప్రయోగంగా
ప్రయోగంగా ప్రపంచ మానవాళికి ఆయన దయచేస్తున్న ఆయన ప్రణాళికను అర్థం చేయించడానికి దేవుడు ఇశ్రాయేలు నుంచి రాబోయే నీతిమంతుడైన యేసుక్రీస్తు దగ్గరికి మనం చేరడానికి ఆ కుటుంబాన్ని లేకపోతే ఆ 12 గోత్రాలనే ఇశ్రాయేలుని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆ 12 గోత్రాలకు ఇవ్వబడితే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఈ అవగాహన ఖచ్చితంగా మనకు ఉండాలి. ఏంటంటే బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి కొత్త నిబంధన, 2 పాత నిబంధన. పాత నిబంధన మొదటి, రెండవది కొత్త నిబంధన. కొత్త నిబంధన సర్వలోకానికి ఇచ్చాడు, అందరికీ ఇవ్వబడింది కొత్త నిబంధన. పాత నిబంధన అందరికీ కాదు, పాత నిబంధన కొందరికి మాత్రమే. ఓకే, ఈ తేడా ఎప్పుడు కూడా గుర్తించాలి. లేకపోతే పాత నిబంధన చదువుతున్నాం మనం నూతన నిబంధనలో ఉన్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పాత నిబంధన ఎందుకు అనేది మనకు అర్థం. రైట్. ఇకపోతే మనం 3వ అధ్యాయము 19వ వచనంలో చదువుకుంటున్నట్టుగా సర్వలోకము చేసిన పాపాలకు శిక్ష వేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఓకేనా? తర్వాత యూదులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ చెబుతున్న మాట ఏంటి 20వ వచనంలో అంటే, ధర్మశాస్త్రము చెప్పుచున్నవన్నీ ధర్మశాస్త్రమునకు లోనైన వారికి చెప్పుచున్నదని మనము ఎరుగుదమా? మళ్ళీ ఏమైనా ప్రత్యేకించి చెప్పాలి? తెలుసు కదా, పాత నిబంధన ఎవరికి ఇవ్వబడింది? 12 మందికి ఇవ్వబడింది, 12 గోత్రాల వారికి ఇవ్వబడింది. అది మనకి తెలుసు. అదే అంటున్నాడు, ధర్మశాస్త్రము దాని లోనైన దానికి లోబడే వారికి చెప్పుచున్నదని మనం ఎరుగుదు, మనకు తెలుసు, అవగాహన ఉంది. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన పనులు, క్రియలు అంటే పనులు మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టి కంటే దేవుడి దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. బాగా గుర్తుపెట్టుకునే విషయం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు గారి చేత రాయిస్తూ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము వలన ఏ మనుషుడు కూడా తన క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడడు. తర్వాత ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే ఏంటి? మనకు ఏమర్థం చేసుకోవాలి? ధర్మశాస్త్రం ఏంటిది అంటే, ఇదిగో ఇది దేవుడికి ఇష్టం లేదు, ఇది తప్పు అని చెప్పేదట. మీకు అర్థం కావడానికి, గుడ్డివాడికి అడ్డముగా ఏది వేయొద్దు అంటే, ఇప్పుడు నువ్వు వేస్తున్నావంటే నీకు తప్పు అని చెప్పేది ఏది? ధర్మశాస్త్రం. అయినా ఇలా చేయకూడదు, తప్పు. మగవాడిని దుర్భాషలు ఆడకూడదు అని చెప్పింది బైబిల్. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పింది? ఇది దేవుడికి నచ్చనిది, ఇది మంచిది కాదు. ఇది ఎవరు చెప్పారు అంటే ధర్మశాస్త్రం చెప్పింది. అంటే ధర్మశాస్త్రం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఇదిగో ఇది తప్పు, ఇదిగో ఇది మంచి, ఇది నువ్వు చెయ్యకూడదు, ఇది నువ్వు చెయ్యాలి. అదే మీరు ఆలోచిస్తే బైబిల్లో కొన్ని జంతువులను తినకూడదు అని రాశాడు. కొన్ని జంతువులను తినకూడదని రాశాడు. ఎందుకు రాశాడంటే కొన్ని తినడానికి ఉపయోగపడేవి, కొన్ని వారి దేశాన్ని బట్టి కానివ్వండి, వారి ప్రాంతాన్ని బట్టి తినకూడదు. వారి ఆరోగ్యాన్ని దృష్ట్యా అవి తినకూడదు ఆ ప్రాంతంలో ఉన్నవారు. కనుక వాటిని ఆయన ఇచ్చాడు. అంటే ఏవి మంచివో ఏవి చెడో ధర్మశాస్త్రం చెబుతుంది. అయితే ధర్మశాస్త్రం వల్ల ఏ మనిషి దేవుడి దృష్టికి నీతిమంతుడు కాదు. అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోలేవు. దేనివల్ల? ధర్మశాస్త్రం వల్ల. కానీ నీకు మంచి ఏదో చెడు ఏదో ఏదో చెబుతుంది? ధర్మశాస్త్రం చెబుతుంది. రైట్. ఇప్పుడు ఎదుగురా, ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు అన్నమాట. మనం ఇప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి వెలుగు చదివితే అర్థం కాదు, అంతా తెలుసు అనుకుని చదివితే అసలు అర్థం కాదు. ఓకే, జాగ్రత్తగా ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా, అంటే వేరుగా అంటే ఇది కాదని అర్థం. ధర్మశాస్త్రములకు వేరుగా
దేవుని నీతి బయలుపడుచున్నది అన్నాడు. దేవుని నీతి బయలుపడుచుందట. అది ధర్మశాస్త్రం కష్టంగా ఉంటుంది కొంచెం. ఓకేనా? రోమపత్రిక నేర్పించాలనే ఉద్దేశం ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఇలాంటి కష్టమైనవి అర్థం చేసుకుంటేనే బైబిల్ బాగా అర్థమవుతుంది. 4 వచనాలు తీసుకొని నోటుకు వచ్చినట్టుగా అందరూ మాట్లాడతారు. కానీ మనం అలా కాదు. మనం నేర్చుకునేవాళ్ళం, నేర్పించేవాడు ఎవరు చదువు. ఉండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ఏది బయలుపరచబడుతున్న నీతి ఉందే, ఆ నీతి కట ధర్మశాస్త్రము ప్లస్ ప్రవక్తలు. ఏది 39 పుస్తకాలు రాసిన ప్రవక్తలు ఉన్నారే, ఈ ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. అది మన ధర్మశాస్త్రము ప్రవక్తలు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ధర్మశాస్త్రం సాక్ష్యం చెబుతుందా? అవును. ప్రవక్తలందరూ సాక్ష్యం చెబుతున్నారా? సాక్ష్యం అంటే ఒకరి గురించి మరొకరు చెప్పేదాన్ని ఏమంటాం? సాక్ష్యం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరి గురించో చెబుతుంది. ఆ ధర్మశాస్త్రాన్ని రాసిన ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించో సాక్ష్యం చెబుతున్నారు. దేని గురించి సాక్ష్యం చెబుతున్నారు అక్కడే ఉంది. 21 అది ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ప్రవక్తలు ధర్మశాస్త్రం దేనికి సాక్ష్యం ఇస్తున్నారు? బయలుపరచబడే దేవుని నీతికి సాక్ష్యం ఇస్తున్నారు. మళ్ళీ 21 ఇట్లుండగా మళ్ళీ ఏమర్థం చేసుకున్నాం? మొదలు చెప్పుకున్నాం, సర్వలోకము దేవుడి శిక్షకు వెళ్ళిపోతుంది. ధర్మశాస్త్రానికి లోనైన వారు కూడా దేవుని శిక్షకు వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోతున్నారు కాబట్టి ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి వస్తుంది. ఈ దేవుని నీతి రాబోతుంది కదా, ఈ రాబోతున్న దేవుని నీతి కోసం అట ధర్మశాస్త్రం కూడా దేవుని నీతి వస్తుందని చెప్పిందట. ప్రవక్తలు కూడా దేవుని నీతిని సాక్ష్యం ఇస్తున్నారట. ఏంటది? ప్రవక్తలు ధర్మశాస్త్రము సాక్ష్యం ఇస్తున్న ఆ దేవుని నీతిని, సందర్భాన్ని అంతటినీ కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ముందుగా గలతీయులకు రాసిన అందరూ తిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రం ఉండగా దేవుని నీతి బయలుపడటం ఏంటి? ధర్మశాస్త్రం దానికి సాక్ష్యం చెప్పడం ఏంటి? చదువు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనము జన్మము వలన, గలతీ పత్రిక 2:16, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు మూలముగా ఏ మనిషి దేవుని ముందు తప్పు లేనివాడుగా, న్యాయవంతుడిగా, పరిశుద్ధుడిగా, తన పాపాలన్నిటినీ కడిగేసుకున్న నీతిమంతుడుగా తీర్చబడడు. అప్పుడు ధర్మశాస్త్రం పాపం తెలియజేస్తదే తప్ప పాపాన్ని తీయలేదు అని చెప్తున్నాను. కంటెంట్ అంతా అర్థమైందో లేదు. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఏం చేస్తాయి అంటే, ఇదిగో ఇది తప్పు, ఇది పాపం అనే మంచి నీకు తెలియజేస్తుంది. నీలో ఉన్న పాపాన్ని తీయలేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నీలో ఉన్న పాపాన్ని తీసి నిన్ను నీతిమంతుని చేయలేదు. కేవలం ఏం చేస్తుంది? మీకు అర్థం కావడానికి మనకు అప్పుడప్పుడు ఫైన్లు పడతాయి. సిగ్నల్ జంప్ చేసిన, కొన్ని లేకపోయినా వెంటనే చలాన్ అంటాడు. చలాన్ని మనం ఎక్కడ పే చేసుకుంటాం? ఇప్పుడు ఆన్లైన్లో కూడా పే చేసుకుంటాం. ఇప్పుడు యాప్లో మీరు ఎన్నిసార్లు సిగ్నల్ జంప్ చేశారు, ట్రిపుల్ రైడింగ్ ఉందో, హెల్మెట్ లేదో, యాప్ ఏం చేస్తుంది అంటే జస్ట్ చూపిస్తుంది. అబ్బాయి నువ్వు పలానా చోట సిగ్నల్ జంప్ చేసావు, 1000 రూపాయలు ఫైన్. పలానా చోట హెల్మెట్ లేకుండా వెళ్ళావు, 500 ఫైన్.
యాప్ ఏం చేస్తుంది? నీ పొరపాట్లను చూపించగలుగుద్ది. అది నీ పొరపాట్లను చెల్లిస్తుందా? చెల్లించదు. అవి చూడండి, ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, మనకు అర్థం కావాలని చెప్తున్నాను. ప్రతి నెలనంటే కరెంట్ బిల్ చూపిస్తుంది, నువ్వు ఎంత కరెంట్ బిల్ పే చేయాలని చూపిస్తుంది. ఆ వాటర్ బిల్ పే చేయాలి, నెట్ బిల్ పే చేయాలి, ఆ మొబైల్ బిల్ పే చేయాలి. చూపిస్తుందా? పే చేస్తుందా? చూపిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా నువ్వు ఎలా ఉన్నావో చూపిస్తుంది. చూపించేది మంచిదే కదా? మంచిదే. ధర్మశాస్త్రం నీతి మంచిదే. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందే. ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైందే. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావో నీకు చూపించేది మంచిదే. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయగలదు? చూపించగలుగుద్ది, తీయలేదు. అదే 2:16 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా మనం తీర్చబడమని ఎదిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వల్లనే నీతిమంతులుగా తీర్చబడుటకే. ఇక్కడ 2 విషయాలు తెలియజేశాడు. ఏంటది? నువ్వు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాలేవు. రోమపత్రికలో ఏం చదువుకున్నావు? ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఎలాగో తెలుస్తుందే కానీ నువ్వు నీతిమంతుడు అయితే ఏ శరీరు ధర్మశాస్త్రం బట్టి ఏ శరీరు దేవుని ఎదుట నీతిమంతుడు కాదు. చాలా శ్రద్ధ పెట్టి పెట్టి ఎక్కువ మైండ్. ఓకే, ఏ శరీరం కూడా ధర్మశాస్త్ర ప్రకారం పాపాలను పోగొట్టుకోలేడు, నీతిమంతుడిగా నిలబడలేడు అని చెప్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రానికి ఉన్న ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రంలో ఉన్న 1000 ఆజ్ఞలు ఉన్నాయనుకుందాం అనుకోండి. ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రం అంతా అంటే సుమారు 999 ఆజ్ఞలు పాటించేశాడు వాడు. గైకొనియు ఇక 999 అంటే ఒకటే బ్యాలెన్స్. అవునా? ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అయితే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే నువ్వు కంప్లీట్ గా చెయ్యాలి. నువ్వు 1000 చేస్తే నీతిమంతుడివి. నేను 999 చేశానంటే ఒక్కటే మిస్ అయినట్టు నువ్వు అపరాధి. ఆ 1000 పూర్తి చేయాలి నువ్వు. ఇలా ఉందండి ధర్మశాస్త్ర విధానం. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయుల్లో ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్న వారందరూ కూడా ఒక్క విషయంలో తప్పిన ఎవరు? అపరాధులు, దేవుని ఎదుట నీతిమంతులు కారు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. అంటే 999 చేసిన ఒక్క విషయంలో తప్పావంటే పాత నిబంధన ప్రకారం ఎవరివి? అపరాధివి, శాపగ్రస్తుడివి. ఇది పాత నిబంధన విధానం. ఇప్పుడు ఏ మనిషి దేవుని ఎదుట ఎందుకు నేరుగా ఉండలేడంటే మనిషి నిలకడగా ఉంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాడండి. ఆలోచించండి, ఒక రోజు భక్తి బాగా పూనేస్తుంది. బైబిల్ తీసేస్తాము, చదువుకుంటాము, పిల్లల్ని గద్దిస్తాము, కూర్చొని వాక్యం చదువు, కూర్చొని ప్రార్థన చెయ్యి అని భక్తి బాగా వచ్చేస్తుంది. కాకుండా రోజు మైండ్ మళ్ళీ మారిపోయి ఎవరు చేస్తున్నారు, ఎవరు బాగున్నారు, ఎవరు చక్కగా ఉన్నారు, ఎవరు చదువుతున్నారు, మైండ్ మళ్ళీ వేరేలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మైండ్ మారిపోయి ఎవరి గురించి నాకు తెలుసు, నా సోదరుని చూసుకుంటా, నా బాధ్యత నేను పడతాను. మరుసటి రోజు మళ్ళీ మన ఆన్సర్ మారిపోద్ది. బైబిల్ ఎలాగంటారు అలాగంటారు, అందరికి సమాధానం చెప్పేద్దాం, అందరికి ఆన్సర్ చేసేద్దాం అవుతుంది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మారిపోద్ది. వాళ్ళతో ఎంతో గొడవలు నాకు ఎందుకు, నేను నా కుటుంబం వాడిగా ఒప్పుచాను, ఇలాగడగా ఉండని వాడు మనిషి. అవునా? బైబిల్ కూడా ఉంది తెలుసా మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. తెలుగు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11. తెలుగు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12.
ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యారు. చెప్పాను కదా, ఒక్కటి చెయ్యకపోయినా అన్ని చేయనంటే. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులను చేయుటయందు, నేను చెప్పింది ఉంది అందులో, నేను అన్ని బైబిల్లోనే చెప్తాను. నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ సాక్ష్యం అడుగుతున్నాం, మనం ప్రభువులో నిలకడగా ఉంటాం. చెప్పేటప్పుడు ఉన్నంత నిలకడ చేసేటప్పుడు ఉంటుందా? కదండి. మిగిలిన వాళ్ళు క్రైస్తవ్యాన్ని అనడానికి కారణం ఏంటంటే మనం కూడా. దేవుడు ఏమన్నాడంటే, మీ నామం మిమ్మల్ని పెట్టే నా నామం నిజనుల మధ్య. ఇది అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అందరం మనల్ని బట్టి ఉంటది. అదే నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది ధర్మశాస్త్రం చేత. ఎప్పుడో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు చెప్పడానికి అవకాశం లేదు. నీతిమంతుడని తీర్చబడన సంగతి స్పష్టం అన్నటువంటి క్లియర్. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఇక్కడ మళ్ళీ పదం వచ్చింది. ధర్మశాస్త్రం వలన కానిదేదో విశ్వాసం వలన అవుతుంది. ధర్మశాస్త్రం వలన జరగనిదేదో విశ్వాసం వలన అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 చదువు. 20-21 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఎట్టిదో 12 గోత్రాల వారికి తెలియవచ్చున్నది. ఇట్లుండగా ఈ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి వస్తుంది. ఇది కాదది, అది వేరుగా. ఇది కాదు, పాతది కాదది, కొత్తది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయటకు వస్తుంది, తెలుస్తుంది అందరికి. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యం చెబుతున్నారు. ఏమని సాక్ష్యం చెబుతున్నారు? ధర్మశాస్త్రం కాకుండా దేవుని నీతి వస్తుంది. ధర్మశాస్త్రం కాకుండా దేవుని ప్రణాళిక వస్తుంది. ధర్మశాస్త్రం చేయలేకపోయిన దాన్ని దేవుని నీతి చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? అంటే దీని వల్ల కానిది ఏదో ఒకటి వస్తుంది. దానికి ఎవరు సాక్షి ఇచ్చారు? ధర్మశాస్త్రము ఇచ్చింది. ఇగో నేను పాపం చూపిస్తున్నాను అని పాపం తీసేది ఒకటి త్వరలో రాబోతుంది. ఇదే విషయం. ఇది విషయం మీకు అర్థం కావడానికి కొన్ని కంపెనీస్ లోనండి ప్రాబ్లం చూడడానికి ఒకరు ఉంటారు, ప్రాబ్లం సరి చేయడానికి ఒకరు ఉంటారు. తెలుసా మీకు? కొన్ని ల్యాప్టాప్స్ లో కానివ్వండి, కొన్ని మొబైల్స్ లో కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే ముందు జనరల్ గా చూస్తారు. కాబట్టి ఇదిగోండి మీ ఫోన్ కి పలానా బటన్, కాబట్టి ఇదిగోండి మీ టీవీకి పలానా బోర్డు కాలిపోయింది. ప్రాబ్లం చెప్పేవాళ్ళు ఒకరు, తర్వాత ప్రాబ్లం క్లియర్ చేసేవాళ్ళు ఎవరు? మీకు దాంతో ఏం చేశారు తెలుసు కదా, డెంటిస్ట్. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కొన్ని నార్మల్గా వాళ్ళు చేస్తారు. సివియర్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పిలుద్దామండి, ప్రాబ్లం మేము ఫైండ్ అవుట్ చేసాము, కానీ దీనికి ట్రీట్మెంట్ మాకంటే పెద్దవాళ్ళు చేయాలి. మీకు అర్థమైతే ధర్మశాస్త్రం నీలో ఉన్న పొరపాటు చూపిస్తుంది, నువ్వు ఎలా ఉండాలో చూపిస్తుంది. చూపించి ధర్మశాస్త్రం అంటుంది, ప్రవక్తలు అంటున్నారు దేవుని నీతి రాబోతుంది, నీ పాపానికి క్షమాపణ. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నీళ్ళలో కొనుగోలు చెందే పాపాలు పోవడం ఇంత సింపులా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇంత సింపులా? ఎవరో ఒక మనిషి 20-30 ఏళ్ళు చేసిన తప్పులన్నీ లెక్కేసుకుంటే
లక్షల పాపాలు కదా, కోట్ల పాపాలు కదా. ఇటు ప్రభు నన్ను అలా వెళ్ళి నీళ్ళలో మునిగి వచ్చి అయిపోయిందా? అంత సింపులా? ఎవరి వలన కానిది అలా జరిగిపోయింది. అసలు ఇది ఎంత గొప్పదో, అందుకే అంటాడు ఇంత గొప్ప రక్షణ. అంతే కదా, నువ్వు ఎంతసేపు ఉన్నావు అక్కడ? ఇక్కడ వార్త ఎంతసేపు ఇస్తామండి? మొత్తం ఆ ఓవరాల్ ప్రోగ్రామ్ అంత ఎంత పావుగంట, ఏదో ఒక 2 మాటలు చెప్పాను కూడా అరగంట. నగరంలో 30 సంవత్సరాలు చేసిన పాపాలు క్షణంలో పోతాయా? నెలలో ఉంటే ఒక అరగంట ఉంచుతామండి అంత బాగోదని. నెలలో అరగంట ఉంచితే మురికిపోదు, పాపాలు పోవు. అరగంట ఉంచితే కాదు, నెలలోకి వెళ్ళి మురికిన వాళ్ళందరూ పాపాలు పోతాయా? నీళ్లలో దిగుతున్నవాడు ప్రభువుని అంగీకరించి నేను ఆయన నమ్ముతున్నాను, ఆయన నా పాపాలు తీసేయడానికి వచ్చాడు, నేను ఆయన నమ్మకం వల్ల, నేను ఆయన కొరకు బ్రతకడం వల్ల, నీతిగా నేను ఉండటం వల్ల, దేవుడు చెప్పినట్టుగా నేను బ్రతకడం వల్ల నా పాపాలను పోగొట్టుకుని పరలోకానికి నేను వెళ్ళడానికి సిద్ధపడుతున్నాననే నమ్మకంతో ఎవరైతే నీళ్ళలో దిగుతారో వాళ్ళ పాపాలు మన బాప్తిసానికి వెళ్ళాము. మేము నీళ్ళలోకి వెళ్ళాము, ఆ పక్కన చాలా మంది యవనస్తులు ఏర్పడడానికి కూడా ఉంటారు. నాకైతే లోపలికి వెళ్ళి ముందు వస్తున్నాను, వాళ్ళ పాపాలు పోయారు. ఎందుకు మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నానంటే, ధర్మశాస్త్రం ఇన్ని 100 సంవత్సరాలుగా చెయ్యకుండా ఏదైతే ఉంచేసిందో ఆ మనుషులందరి పాపముల కొరకు దేవుడు బయలుపరచబడుతున్న నీతి అనే క్రీస్తు. ఇప్పటికి ఎంత వచ్చింది? రోమపత్రిక 3:22 వచ్చింది. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమునైనది నమ్ము వారందరికీ. ఏమని నమ్మాలి? క్రీస్తుని నమ్మాలి. నీ పాపముల కొరకు ఆయన మరణించాడని నమ్మాలి. పునరుద్ధానుడే పరలోకానికి వెళ్ళాడని నువ్వు నమ్మాలి. ఆయనను నీ కొరకు ప్రాణాలు అర్పించాడు కనుక నువ్వు కూడా ఆయన కొరకు బ్రతికి అనేకులను నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చి దేవుని కొరకు బ్రతుకుతాను అనే విషయాన్ని, దేవుడిని నడిపిస్తాడనే విషయం, పరిచర్యలో ఉండాలనే విషయం, ఇవన్నీ నమ్మాలి. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. అంటే యేసుక్రీస్తే దేవుని నీతా? యేసుక్రీస్తే దేవుని నీతా? ఇప్పుడు 20-21 రెండు కలిసి చదవండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆ సాక్ష్యము అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమునై వారందరికీ కలుగు దేవుని నీతి. యేసు ప్రభువును నమ్మటం దేవుని నీతి. నీతి ఎలాంటిది అంటే నీ పాపం నుంచి ఇప్పుడు దీనికోసం ఆలోచించే సాక్ష్యం ధర్మశాస్త్రం కూడా ఇచ్చిందట, ప్రవక్తలు కూడా ఇచ్చాడట. మరి ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు? చదువు. అపోస్తులు 13వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 39. మీరు పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో కూడా మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ఎందుకంటే ఒక్కటి చేయకపోయినా అదేంటి? ఆ నేరస్తుడిని. ఆ విషయముల అన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. అంటే ధర్మశాస్త్రం మీకు చెప్పింది కదా, ఒక ఆయన వస్తున్నాడు మెస్సయ్య. ధర్మశాస్త్రం చెబుతుందిగా కన్యక గర్భాన్ని పుట్టిన ఒక ఆయన వస్తాడు అని. ధర్మశాస్త్రం చెబుతుందిగా, ప్రవక్తలు చెబుతున్నారుగా ఆ నీతిమంతుడి రాక కొరకు భక్తులందరూ ఎదురు చూశారు. అవునా? సుమియోని ఎవరి కొరకు ఎదురు చూశాడు? అవునా? యూదులందరి ఎదురు చూపు ఎవరి కొరకు? రక్షకుడు. అవునా?
అయితే దేవుడు రక్షకుడు వస్తున్నాడు అని చెప్పాడు. అది చెప్తున్నాడు, ఏమంటాడు? నీతిమంతులుగా చెయ్యాలంటే ధర్మశాస్త్రం కాదు, క్రీస్తు వలన మీరు నీతిమంతులుగా తీర్చకూడదు. ధర్మశాస్త్రం ఎందుకు? గలతీ పత్రిక 3వ వచనం నుంచి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. చాలా వేగంగా ఉండాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు? పట్టిపడిందా? ధర్మశాస్త్రం బాపతి లేకపోతే మరి బలులు ఎందుకు? ప్రశ్న. అసలు ధర్మశాస్త్రం ఎందుకు? అట్లయితే ధర్మశాస్త్రం ఎందుకు? ఆ వాగ్దానము చేయబడను. అదే పదాలు కరెక్ట్ చదవకుండా ఎవరికి అమ్మా పదం చదవండి. ఎవరికి ఆ వాగ్దానము చేయబడను? అదండి, ఆ సంతానము వచ్చు వరకు అది ప్రజల అతిక్రమాన్ని బట్టి దానికి తరువాత ఇవ్వబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఇశ్రాయేలుకు నియమింపబడింది. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు. ఒకరికి మధ్యవర్తి కాదు. దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధంగా ఉందా? విరోధిస్తుందా ధర్మశాస్త్రం? అట్లా అనకూడదు. మళ్ళీ జీవింపచేయు ధర్మశాస్త్రము, శక్తిగల ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందా అని మళ్ళీ అనుకోకండి. అది దేవుడి మాట, అది నీకు తప్పు పొందు తెలియజేసేది. ఇంపార్టెంట్ అది. జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రము ఎప్పటి వాస్తవముగా నీకు ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. ఎందుకంటే వీళ్ళందరూ బంధింపబడ్డారు ధర్మశాస్త్రం వల్ల. ఎందుకంటే దేవుని నీతి రాబోతుంది కదా. వచ్చే ముందు పొరపాటు చేసిన వీళ్ళంతా బంధింపబడ్డారు. విశ్వాసము వెల్లడి కాకముందు అంటే ఎలా చెప్పంగా బయలుపడుతుంది అన్నాడు కదా. దాని గురించి చెప్పినప్పుడు ఇంకా బయటగా వెల్లడి కాకముందే ఇంకా ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసాన్ని అవలంబించడం పాటించవలసిన అంటే భవిష్యత్తులో రాబోయే విశ్వాసాన్ని పాటించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోబడ్డాం. అంటే దేవుడు కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచ పాప విడుదల జరగాలి అంటే క్రీస్తు భూమి మీదకి రావాలి. ఆయన ప్రణాళిక ఎఫెసీ 4:1-4 ఆయన సంకల్పం ఏంటి అంటే ఆయన ప్రపంచవ్యాప్తం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయన రక్షణ తెలియాలి. ఆయన ప్రణాళిక తెలియాలి. క్రైస్తవులు రావాలి. ఇది ఆయన ప్రణాళిక. ఈ ప్రణాళికకు ముందు దేవుడు విశ్వాసులైన అబ్రహాముకు వాగ్దానం చేసేసాడు. నీతిమంతులు వాగ్దానం చేసేసాడు. ఆ నీతిమంతులకు చేసిన వాగ్దానం నెరవేరాలంటే కొంత టైం పడుతుంది. ఈలోపు ఆ నీతిమంతులు వచ్చి ఆ వంశం ఏదైతే ఉందో, ఆ ఇశ్రాయేలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి పాఠాలు నేర్పించాలిగా, వాళ్ళని సిద్ధం చేయాలిగా. అందుకోసం ఇవ్వబడితే ధర్మశాస్త్రం. ఇప్పుడు ఇంకా వెళ్తారు నీకు అర్థం చెప్పారు కదా. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్ష కూడా అదేనా. అంటే యేసుక్రీస్తును నమ్మితే నిత్య జీవం అని చెప్పడానికి, మనను క్రీస్తు దగ్గరకు నడిపించడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది. పాఠం చదవాలి. పాత నిబంధన బాగా అర్థమైతే అప్పుడు యేసుక్రీస్తు విలువ ఏంటో తెలుస్తుంది. ఈరోజు మ్యాక్సిమం మీకు అర్థం చేసుకోగలిగే మనసు చెప్పగా, ఒక మనిషి 30 ఏళ్ళు చేసిన పాపాలు లక్షల కోట్లు ఉంటే
ఒక 10 నిమిషాలు బాప్తిస్మం తీసుకుని ప్రభువు నేను నమ్ముతున్నాను హృదయపూర్వకంగా విశ్వసిస్తే ఆ పాపాలన్నీ ఏమవుతున్నాయి? క్షమించబడుతున్నాయి. అదృష్టం, ఆ అదృష్టం యొక్క విలువ తెలియాలంటే ఏం చేయాలి? వెనకున్న హిస్టరీ తెలియాలి. అంతే కదా. చాలా మంది మాట్లాడుతూ ఏమంటారంటే, ఎవరి రోడ్డంతా పడిపోయిన తర్వాత ఎవరైనా హాయిగా ఏ కష్టం లేకుండా వెళ్ళిపోతారు హైవే మీద. అవునా? కానీ రోడ్డు వేయక ముందు పరిస్థితి ఏంటి? ఇంకా ఈ విషయంలో జయశంకర్ గారిని అందరూ కూడా ఆయనకి హృదయపూర్వకంగా ఉన్నది తెలియజేయాలి. కృతజ్ఞత కలిగి ఉంటారు ఆయన. ఆయన ఫోటో వేసుకున్నాం లేదా ఆయన పేరు చెప్పుకుని ఆయన పరుగు తీసేకంటే ఆయన గొప్పతనాన్ని ప్రజలకి ఆయన విలువేంటో ఆయన కష్టమేంటో చెప్పాలి. పేరు చెప్తే కాదు, ఆయన కష్టం విలువ గ్రహించి అనాలి. అయ్యా మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నన్ను చాలా మంది అడిగారండి, ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? ఆయన దగ్గర నేర్చుకున్నారు చెప్పండి. అలాగే నిజంగా ఎంత చక్కగా వాక్యం చెప్పగలుగుతున్నారు చాలా మంది అంటే కేవలం వాక్యాన్ని అంత విపులంగా వివరించి చెప్పారు, ఆయన నేర్పించారు. ధర్మశాస్త్రాన్ని ఏదో వచ్చాడు పౌలు గారు అంటే బాల శిక్షకుడు, క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఫండమెంటల్ అంటారు. పిల్లలకి పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలంటే ఏం చెప్పాలి? ఫస్ట్ అన్నమాట చెప్పాలి కదా. ఆ అంటే ఏంటో చెప్పాలి, అంటే ఏంటో చెప్పాలి. అంటే అమ్మ రాయమన్నా ఫస్ట్ అన్న సెకండ్ అన్న అంటారు. అమ్మ రాసేటప్పుడు ఫస్ట్ ఆమె యూజ్ చేస్తాం, ఆమె అని రాసేటప్పుడు ఫస్ట్ ఆమె యూజ్ చేయాలి, రెండు ఆమె యూజ్ చేస్తాం. ఇవి నేర్పించాలి. ఇప్పుడు క్రీస్తు ఎంత గొప్పవాడో భూమి మీదకి రావటానికి ఆయన ఎందుకు సిద్ధపడ్డాడో తెలియాలంటే ముందు ఆజ్ఞలు ఇవ్వాలి. ఆజ్ఞలు పొరపాటు చేయకుండా దేవుడు కొరకు బ్రతకాలని నేర్పించాలి. కానీ ధర్మశాస్త్రం అయితే ఇచ్చారు కానీ ఎవ్వరికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, నిలబడలేదు ఎవరు కూడా. క్రీస్తును నమ్ముకున్నామే కానీ ఆయన నిజంగా ఆలోచించండి, ఆయనకున్న విలువను మనం గ్రహించాము ఈ రోజైనా. ఒకవేళ క్రీస్తుకున్న విలువను గ్రహించిన వారం అయితే అసలు ఆయన్ని పేరు పెట్టుకోవడం పిలవడం కాదు. కొన్ని మాటలు మనం చూద్దాం. పోస్తుల కార్యములు 3వ అధ్యాయం 18లో వచ్చింది. పోస్తుల కార్యములు 3వ అధ్యాయం 18లో వచ్చింది. అయితే దేవుడు క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించెను. అంటే ప్రవక్తలందరి సాక్ష్యం ఏంటి? క్రీస్తు రాబోతున్నట్టు. మీరు బైబిల్లో ఏ పుస్తకమైనా తెరవండి, యేసు క్రీస్తు గురించి లేకుండా ఏ పుస్తకం ఉండదు. 39 పుస్తకాలు. అధికారంలో యేసు ప్రభు గురించి ఉందా? ఉంది. గీతాలో యేసు ప్రభు గురించి ఉందా? చాలా చోట్ల యేసు ప్రభు గురించి కేవలం. హబక్కూకు గ్రంథంలో ఉందా? ఉంది. నహూములో ఉందా? ఉంది. యెషయాలో ఉందా? ఉంది. మలాకీలో ఉందా? ఉంది. యోహాలో ఉందా? యోహాలో కూడా ఉంది. ప్రతి చోట ప్రతి ప్రవక్త యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. 3వ అధ్యాయం 18, 24, 25 కూడా చూద్దాం. 24, 25. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ యేసుక్రీస్తు అనే ఈయన వస్తాడు, ఈయన భూమి మీద బలవుతాడు అని ఈ దినముల గురించి వాళ్ళు ప్రకటించిరి, సాక్ష్యం చెప్పారు. చెప్పండి, ధర్మశాస్త్రము ప్రవక్తలు ఎవరు చూపిస్తున్నారు? నమ్మిన యేసుక్రీస్తుని చూపిస్తున్నారు. అంటే 39 పుస్తకాల సారాంశం ఎవరిని చూడమంటుంది? మరి మీరెందుకు మనుషులు చదువుతారు? మీరెందుకు లోకంలో ఉన్నాయి చదువుతారు? ఎవరిని చూసా చదువుకోదాం, ఏ చూసా చదువుకోదాం. కేవలం పరలోకం రావాలి అనుకుని గట్టి నిర్ణయం ఉంటేనే దేవుడి కోసం ఆలోచించండి, ఏదైనా చేయాలనుకోండి. ఏదో మనుషుల మధ్య నాకు ఏదో కావాలి, గుర్తింపు ఉండాలి, లేకపోతే ఏదో సేవ చేయాలి, లేకపోతే ఏదో 4 సబ్జెక్టులు చెప్పాలి, లేకపోతే 4 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే 4 మీటింగ్లు చేయాలి. ఇవేమీ పరలోకం కోసం కాదు, మనుషుల కోసం అయితే ఈ రోజు నుంచి మీరు డ్రాప్ అయిపోండి. మీ అందరికి ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే డబ్బు తీసుకోవడం. ఉచిత సలహా ఏంటంటే లోకం కావాలంటే దేవుడి కోసం రండి,
మనుషులను సంతోష పెట్టడానికి అసలు ఏ పని చేయదు, భక్తి అసలు చేయదు. దానికి బదులు శుభ్రంగా ఏం మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడండి, మీ బలం ఉంది కదా. ఏం తినాలనుకుంటే, ఏం తాగాలనుకుంటే, ఎలా తిరగాలనుకుంటే అలా తిరగండి, మీ బలం ఉంది కదా. దేవుడి మీద అసలు దృష్టి పెట్టద్దు, మీ బలం ఉంది కదా. నీతిగా ఉండాలి, న్యాయం, అసలు ఆ రూల్ తీసేయండి, ఎందుకంటే మీ బలం ఉంది కదా. లోకం కావాలంటే పని చేయండి. మళ్ళీ పరలోకం ఒక రోజు కావాలి, రెండో రోజు భూమి అది కావాలి, మూడో రోజు పాతాళంలో కావాలి, నాలుగో రోజు యాత్రకరమైన స్థలం కావాలి. ఇది ఆలోచన. ధర్మశాస్త్రము ప్రవక్తల సాక్ష్యం వాళ్ళు క్రీస్తు ఎదురు చూసారు. అదే ఇప్పుడు మాట్లాడతారు. మీరు వినాలనుకున్నవి ఎంతో మంది వినాలనుకున్నారు, మీరు నన్ను చూస్తున్నారు, మీ ధైర్యం. కానీ మీరు చూడాలనుకుంటున్న ఈ నన్ను ఎంతో మంది చూడటానికి ఏమైపోయారట, ఎదురు చూశారు. కళ్ళు కాయలు కాసిన ఎదురు చూశారు. సుమయోన్ అయితే యేసుప్రభుని ఎత్తుకొని ఏమంటాడు, దేవా నీ రక్షణని కన్నులు ఆరా చూశానండి అంటాడు. అది ఎన్నాళ్ళు ఎదురు చూశాడు ఆయన, ఎన్నాళ్ళు ఎదురు చూశాడు. నీ కన్నులారా చూశానయ్యా, నీ రక్షణని కన్నులారా చూశాను. ఎవడ ఆ మాట ఎవరంటారు? అస్సలు ఎవరికి పెళ్ళవద్దు అనుకున్నాను, జీవితంలో నీకు పెళ్ళవద్దని అనుకున్నాను. ఎవడ ఉద్యోగం రానుకున్నాడు, వీడికి ఉద్యోగం రాదు అని అనుకున్నాను సార్. అప్పుడు ఏమన్నా నీ ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం అంటున్నా అనుకోలేదయ్యా. నిరీక్షించిన వాటి గురించి అవి కనబడగానే ఏమనుకుంటాం, నిరీక్షణ ఫలించింది. అక్కడికి వచ్చిన చూసుకుని తెచ్చుకుందాం. తీర్థపత్రిక 3వ అధ్యాయం. చాలా వచనాలు ఉన్నాయి, చాలా వివరణ ఉంది. సమయం ఎక్కువైపోతుంది కదా, తొందరగా రండి. 7 గంటల కల్లా వస్తే అన్ని చక్కగా చెప్పుకోవచ్చు. ఇలా ఎంతో మంచి సబ్జెక్టులు అండి ఇవన్నీ, బైబిల్ అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగమైన సబ్జెక్టులు. తీర్థపత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకొని నేర్చుకున్నాం. తీర్థపత్రిక నీతిని అనుసరించి 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. మనము ఏదో కొత్త నిబంధన పాటించేసి ఆచరణి చేసేసి అందుకు మనం నీతిమంతులుగా అయిపోయాము, లేకపోతే నేను ప్రభుని నమ్మాను కనుక నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను కనుక నేను దేవుడు పరలోకం ఇస్తాడు, నాకు రక్షణ ఇస్తాడు అని మీరు ఎవరు అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు, మనం చేసిన పనులను బట్టి కాదు, మనము చేసిన పనులను బట్టి కాదు. కానీ దేవుడు ఏం చేశాడట, పోనీలే రాము ప్రభా మరి వాడి 30 సంవత్సరాల పోనీలే ఏడుదా కది కనికరం. నీ పనులు ఏదో గొప్ప కాదు, నేను నీతి మంది గుడిపోరండి, నేను ఎప్పటికి ఏ లోపం చేయలేదండి, ఎప్పటికి ఏ ద్రోహం చేయలేదు, అది కాదు. ఈ క్రియలు కాదు. దేవుడు ఏమైనాడట, పోనీలే పోనీలే ఏదో నాన్నగారి తర్వాత ఉద్యోగం చేసి పోనీలే కృష్ణ గారు మన ఆపరేషన్ పోనీలే కళ్యాణం కనికరించాడంటే అర్థం తప్పు చేయమని అదే అలా చేయకూడదని నీ మీద ఉన్న ప్రేమ. కనికరము చెప్పుని పునర్జన్మ బాప్తిసం, పునర్జన్మ సంబంధమైన పరిశుద్ధాత్మ. మనకే స్వభావం పాత కొత్తదా? అదే పాత ఉంది ఏంటి? పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుందిగా, నూతన స్వభావం కలుగజేయడం ద్వారా. అంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేస్తుంది. దుష్టాత్మ, దురాత్మ, 2 ఆత్మలు మెయింటైన్ చేస్తున్నాం మనం. ఆదివారం పరిశుద్ధాత్మ, 6 రోజులు అపవిత్రాత్మ. బాగుందండి టైటిల్, ఈ నెక్స్ట్ టైం పెడదాం. ఆదివారం పరిశుద్ధాత్మ, 6 రోజులు అపవిత్రాత్మ. యెషయా గారు అంటారు, దేవుడితో ఒకరు సాతానుతో అవునా. పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగ చేయడం ద్వారా
రక్షించండి. మనను రక్షించెను. ఇందులో మనకి ఏ గొప్ప లేదండి. కింద మాట అంటాడు పరిపూర్ణమైన మనం ఆయన కృప వలన మన ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చుని నిత్య జీవముల గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద బాప్తిసంలో సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వసించిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీతి సంగతుల గురించి దృఢముగా చెప్పుచుండాలి. చెప్పు గట్టి చెప్పు అంటాడు. ఈ చెప్పు గట్టి చెప్పు. వాళ్ళు ఏదో చేసి కాదు, నేను కనికర పట్టాను చెప్పు, గట్టిగా చెప్పు. కనుక ధర్మశాస్త్రం ప్రవక్తల సాక్ష్యం ఏంటి? వచ్చింది చాలా గొప్ప ప్లేస్ కి మేము అందరం ఎదురు చూస్తాం. మాకు ఎవరికి చాలా మీకు వచ్చేసింది ఏళ్ళలో మునిగి వచ్చేది 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు. మనకన్నా అంటాడు ఆ డాడీకి బాప్తిసం ఇచ్చేద్దామని ఎంతనంటే 50 ఏళ్ళు అంట. 57 సంవత్సరాలు చేసిన నేరాలన్నీ 5 నిమిషాలు అడిగేసుకుంటావా? చెప్పండి. అసలు ఈ అవకాశం ఎవరికి ఉంటుందా? ఏ చట్టము ఏ న్యాయం ఏ కోర్టు చెయ్యింది నీ కన్న తండ్రి అయిన దేవుడు నీ కోసం చేసింది. ఓకే, కలుసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు మేము మన తండ్రి ఆయన, ఇలాంటి మాటలను మేము వింటున్నాం, ఇలాంటి మాటలు మేము అర్థం చేసుకున్నాము. ఆ స్థితిలో మేము ఎక్కడ ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, అంత మాటలను అన్ని వాక్యాలు మరింత జ్ఞానంలో మాకు అనుగ్రహిస్తున్నారు. మీరు ఏదో కోరుకుంటున్నారు, ఎవరికో ఈ మాటలు వెళ్ళటం లేదు, మేమే ఈ మాటలు తింటున్నాము. మాకు అనుగ్రహించారు అంటే, మిగిలిన వాళ్ళకి భాగ్యం లేదంటే వారికి ఇచ్చిన తలాంతులు వాటిని విడిచిపెట్టేశారు, భూమిలో బాధ పెట్టేశారు. కలిగిన మాకే ఇంకా ఇస్తున్నారు. కొంచెం ఉన్న వాళ్ళు అది కొంతదాన్ని బాధ పెట్టేస్తారు. తీసుకున్న మేము ఉపయోగిస్తున్నామా, మేము కూడా కలిగిన వారుగా ఉండి బాధ పెట్టేస్తున్నాం. ఆలోచించుకోవాలి. మీ కనికరమే తప్ప మా గొప్పదనం ఏమీ లేదు. మాటలకై కృతజ్ఞతలు తెలియజేసి బిడ్డలందరూ బయలుదేరి పెడుతున్నారు. వీలైన వారిని జాన్ గారి కుటుంబాన్ని మన పిల్లల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేస్తారు. ఉన్నవారు అనారోగ్యంగా ఉన్నవారు, అయినా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఆరోగ్యంతో బాధపడుతున్నారు. చేసుకొని క్రైస్తవ్యం పై చేస్తున్న భయంకరమైన వ్యాఖ్యలు ప్రేమపూర్వకమైన గౌరవప్రదమైన సమాధానం మీ పిల్లలకు తగినట్టుగా చెప్పగలిగేవారు. ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకొని పోదు. క్రీస్తు వారైతే శ్రేష్టమైన నామం పెట్టుకుంటున్నాము తండ్రి. మా తండ్రి ప్రేమని కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం జరుగుతాం. ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు కూడా నడిపించడం కాదు. వందనాలు. ఆలస్యం ఏంటి, దయచేసి అందరూ కూడా 2 గంటల రావాలని కోరుకుంటున్నాం.